కోయగూడెం ఓసీ 2 ఫీట్ 1 భూ నిర్వాసితులకు వారం రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు 2018 డిసెంబర్లో తీర్పు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ బాధితులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం దుర్మార్గమని, ఆదివాసీ గిరిజనులు దళితులు కాబట్టే కలెక్టర్ నష్టపరిహారం చెల్లించకుండా వివక్షతను చూపుతున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, భూ నిర్వాసితుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ మండిపడ్డారు. నిర్వాసితులతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాని నిర్వహించారు. అనంతరం వ్యక్తిగత దరఖాస్తులను జిల్లా జాయింట్ కలెక్టర్ కు అందించారు. ఓసీలో భూములు పోయిన గిరిజన దళిత పేదలకు నిర్వాసితులకు ఇవ్వాలి, భూమి నష్టపరిహారం ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న భూమి నష్టపరిహారం ఇవ్వాలి, పునరావాస ప్యాకేజీ ఇవ్వాలి, పునరావాస ప్యాకేజీ ఇవ్వాలి, పునరావాస ప్యాకేజీ. వర్ధిల్లాలి నిర్వాసితుల ఐక్యత, వర్ధిల్లాలి నిర్వాసితుల ఐక్యత. విడనాడాలి ప్రభుత్వ నిర్లక్ష్యం, విడనాడాలి నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి నశించాలి నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి నశించాలి నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి వర్ధిల్లాలి నిర్వాసితుల ఐక్యత. ఇవ్వాలి కృష్ణారం భూ నిర్వాసులకు నష్టపరిహారం పునరావాసం, కృష్ణారం నిర్వాసులకు నష్టపరిహారం పునరావాసం. సోదరి సోదరులారా, మన తెలంగాణ ప్రభుత్వం నిర్వాసితుల బాధల్ని పట్టించుకునేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ ఓసీ నిర్వాసితులు ఇక్కడ అభివృద్ధి పేరు మీద ఆదివాసీ గిరిజనులు, గిరిజనేతర పేదల చేతులు ఉన్నటువంటి భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. 2003 భూసేకరణ చట్ట ప్రకారం ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకందరికి కూడా మార్కెట్ రేట్ని 6 రెట్లు పెంచి వాళ్ళకి నిధులు ఇవ్వాలనేటటువంటి డైరెక్షన్ ప్రభుత్వానికి ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కొత్తగూడెం కలెక్టరు ఇప్పటి వరకు కూడా నిర్వాసితులను గుర్తించడం కానీ లేకపోతే భూమి పోయినటువంటి వాళ్ళకి భూ నిర్వాసితుల చట్ట ప్రకారం పునరావాస ప్యాకేజీ ఇవ్వడం కానీ ఇప్పటి వరకు చేయనటువంటి పరిస్థితి ఉంది. కోర్టుకి వెళ్ళారు. కోర్టు వీళ్ళందరూ కూడా నిర్వాసితులు వీళ్ళకి R&R పట్టా ఉంది, FRC పట్టా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలనేటటువంటి డైరెక్షన్ ని కోర్టు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన డైరెక్షన్ కూడా కలెక్టర్ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం